ఇది వైట్ లైట్స్, ఇది ఎల్లో లైట్. ఒక్కసారి మీకు ఫ్రంట్ లుక్ అది చూపించేస్తారు చూడండి. చూడండి ఒక్కసారి లుక్ చూసుకోండి. బైక్ అసలు మారిపోయింది అసలు. ఇది ఎల్లో లైట్స్. ఇప్పుడు వైట్ లైట్ దాలు, వైట్ లైట్ అందాలు. ఇది వైట్ లైట్ చూడండి ఎంత లాంగ్ పడుతుందో. అంత ముందరంతా బాగా కవర్ చేస్తుంది. విజిబిలిటీ అయితే చాలా బాగుంది. అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో అంటే మై ఛానల్ ఫైజాన్ బ్లాగ్స్. అండ్ రైట్ నౌ దీని మీద ఏం వర్క్ చేస్తున్నామంటే వీఆర్ ఫిట్టింగ్ LIU HJG మినీ డ్రైవింగ్ లైట్స్, ఫాగ్ లైట్స్. ఇవి ఫిట్ చేస్తున్నాం మన బైక్లో. ఒకసారి ఇది అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం మనం. ఇప్పుడు బాక్స్ తీయగానే ఇట్లా మన ఇంకో బాక్స్ ఉంటుంది కార్డ్బోర్డ్. ఇది ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ ఓపెన్ చేయగానే మనకు LIU HJG నుంచి వారంటీ కార్డ్ అయితే ఉంది. అండ్ వాళ్ళు మనకు స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. అండ్ మన మెయిన్ థింగ్ విచ్ ఇస్ ద లైట్స్, HJG మినీ డ్రైవ్ లైట్ ఫాగ్ లైట్స్. దీంట్లో మనకు 2 లైట్స్ అయితే వస్తాయి, ఒకటి వైట్ ఒకటి ఎల్లో కూడా వస్తాయి. సో మనకు 2 వస్తాయి ఇక్కడ. చూస్తున్నారా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. టోటలీ మేడ్ ఆఫ్ స్టీల్. సో మనకు మార్కెట్లో ఒరిజినల్ కూడా దొరుకుతాయి, డూప్లికేట్స్ కూడా దొరుకుతాయి. ఒరిజినల్ డూప్లికేట్ ఏంటి తేడా అంటే ఒరిజినల్స్ అయితే మనకు లాంగ్ వస్తుంది, మన క్వాలిటీ కూడా బాగుంటాయి. టచ్ చేస్తే ఫీల్ చేయగానే మనకు అనిపిస్తుంది ఓకే దిస్ ఆర్ ఒరిజినల్ అని. డూప్లికేట్స్ అయితే కొంచెం షార్ట్గా వస్తాయి, ప్లస్ మన క్వాలిటీ కూడా అంత ఏం బాగుండదు. క్లాంప్స్ ఉంది కదా, ఇంకో క్లాంప్ బ్యాగ్లో ఉంది. సో ఇక్కడ క్లాంప్ ఇస్తారు, ప్లస్ మనకు స్క్రూస్ ఇస్తారు. ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి మనకు. ఇక్కడ ఇది ఎల్లింక్ ఉంది. మినీ డ్రైవింగ్ లైట్తో పాటు మనకు స్విచ్ కూడా వస్తుంది చూడండి, స్విచెస్ కూడా వస్తాయి మనకు. సో RC200లో ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలనేది టోటల్గా ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో లెట్స్ గో. ఇలాంటి క్లాంప్స్ అయితే కొనాలి. RC200 BS6 మోడల్ 2023 కొత్త వేరియంట్. దానికి ఇట్లాంటి క్లాంప్స్ అయితే కొనేయాలి. ఇక్కడైతే మనం ఈజీగా అయితే ఫిట్ చేసేయచ్చు. సో ఇక్కడ మన ఫేరింగ్ ఉంది కదా, ఇది రైట్ సైడ్ ఫేరింగ్, ఇది లెఫ్ట్ సైడ్ ఫేరింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ ఫేరింగ్, ఈ క్లాంప్ కనిపిస్తుందా, క్లాంప్ ఇట్లాంటి లాంగ్ కూడా క్లాంప్ ఉండాలా. ఈ క్లాంప్ వచ్చేసి ఆ ఫేరింగ్ మధ్యలో పెట్టేసి మనకు క్లాంప్ అయితే ఇట్లా ఫిట్ చేసేయచ్చు. లైట్ అయితే ఇక్కడ దీని లోపల ఫిట్ అవుతుంది. తర్వాత చూపిస్తా చూడండి. మనకు లైటింగ్ అయితే ఇట్లా ఫిట్ చేసేయచ్చు మేము ఈజీగా. ఇట్లా ఫిట్ చేసేయచ్చు. అప్పుడు మనకు బైక్ చూడడానికి కూడా బాగుంటుంది, మన విజిబిలిటీ అనేది కూడా బాగుంటుంది. మనకు లైట్స్ కూడా కరెక్ట్ చోట పడతాయి. మన ఫాగ్ లైట్స్కి ఇంకా మనము కనెక్షన్ అయితే ఇస్తున్నాము. ఎట్లా ఇవ్వాలి ఏంది అనేది టోటల్ నీట్గా అంతా క్లారిటీగా చూపిస్తారు అండి, ఎక్కడెక్కడ ఏమేమి అటాచ్ చేయాలనేది. నేను ఇంకో పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను రైడింగ్ కోసము. వీళ్ళు అది ఏంటో అని చూడాలనుకుంటే వీళ్ళు ఇట్స్ ఆ రైడింగ్ గేర్. ఏం రైడింగ్ గేర్ కొన్నా అనేది ఇట్స్ ఆ సర్ప్రైజ్. వీళ్ళు అదేంటో చూడాలంటే ఫస్ట్గా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ దానికోసం కూడా సపరేట్ వీడియో అయితే వస్తుంది. సో త్వరగా గివ్ అ సబ్స్క్రైబ్ గట్టిగా చేసేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ చూస్తుంటే గ్రీన్ వైర్తో మన కీ ఇగ్నిషన్ ఉంది కదా, దానికి ఒక గ్రీన్ వైర్ తీసుకొని ఇక్కడ కనెక్షన్ అయితే ఇచ్చేసాడు చూడు మనోడు. సో 2 అయితే వర్క్ చేస్తున్నాయి బాగా, చాలా అంటే చాలా బ్రైట్గా ఉన్నాయి. ఇంకా నైట్ చూస్తే చూడాలి మేము. ఎల్లో వర్క్ చేస్తుంది, ప్లస్ మనకు వైట్ కూడా 2 వర్క్ చేస్తున్నాయి. స్విచ్ కూడా ఉంది చూడండి ఇక్కడ. సో ఈ స్విచ్ వచ్చేసి మనము ఈ వైర్లకు అటాచ్ చేయాలి. ఇది వచ్చేసి మెయిన్ వైరు, ఇది అర్త్ కోసము, ఇది వచ్చి స్విచ్ కోసం అంట. ఇది చూడండి, తగిలే ఛాన్స్ అయితే అస్సలు లేదు ఎక్కడ కూడా. ये स्क्रू उठा को ये साइड लगा, ये बाहर का आ जाते हैं जब बराबर आ जाता है. స్ట్రైట్గా ఉన్నప్పుడే తగలట్లే, టర్న్ చేసినప్పుడు తగులుతుంది. సో అందుకని ఈ ఫాగ్ లైట్ వచ్చి మనం బయట అయితే వేస్తున్నాం, ఇట్లా బయట సైడ్కి, లోపల కాకుండా. సో లుక్ కోసము లోపల అయితే బాగుంటుంది. లుక్స్ ఇట్స్ ఓకే, మనకు విజిబిలిటీ కూడా బాగుండాలంటే మనము ఇది బయట వేయాలా. సో ఇది వచ్చేసి బయట వేసేస్తాం. ఇంకా నేను అంతా టోటల్గా ఫిట్టింగ్ అయిపోయాక నేను ఒకసారి మీకు లాస్ట్ లుక్ చూపిస్తాను ఎట్లా వస్తుందో. సో చలో స్టే ట్యూన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. దీనికి ప్రైస్ అండ్ యూజ్ ఎట్లా చేయాలనేది నేను వీడియో లాస్ట్ చెప్తాను, ఎక్కడ కొన్నాను కూడా చెప్తాను. వీళ్ళు చూస్తున్నారు కదా, ఇది లోపలికి ఉంది, ఇది బయట పెట్టేసిన. నాకేది నచ్చిందంటే వీళ్ళు ఆబ్వియస్లీ లోపల పెడితేనే బాగుంది. ఏమంటే మనం విజిబిలిటీ బాగుండాలి కాబట్టి. సో మీకు ఏ లుక్ నచ్చిందో కింద కామెంట్స్లో నాకు చెప్పండి. లోపల పెడితే బాగుందా లేదా బయట పెడితే బాగుందా. లోపల పెడితే మనకు టైర్ సస్పెన్షన్ గుంతల్లో పడి ఇది ఇరిగిపోద్ది, మడ్గార్డ్ కూడా ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు ఇక్కడ పెట్టేస్తే మనకు ఏమో ఇరిగే ఛాన్సెస్ ఉండదు, అంతా సేఫ్ ఉంటుంది. బాడీతోనే తగిలి ఉంటుంది కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు. స్విచ్ ఫిట్ చేస్తున్నాం, కనెక్షన్ అంతా అయిపోయింది.
నెక్స్ట్ ఇంకా ఫైనల్ లుక్స్ అయితే మీకు చూపిస్తా. ఒక్కసారి నేను మీ అందరికీ మన ఫైనల్ లుక్ అయితే చూపించేసి ఆన్ చేసి. సో చూస్తున్నారా, బైక్ ఆన్ చేద్దాం. ఇందాక మీరు చూసారు కదా, అది ఫ్లాష్ ఎక్స్ మోడల్ది. ఆ వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్ ఉండాలి, లింక్ చూడండి. వీళ్ళు ఫస్ట్గా మన LIU HG లైట్స్ అయితే ఆన్ చేద్దాం. స్విచ్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను, చూద్దాం. ఫస్ట్గా వైట్ లైట్ వేద్దాం. చూసారా ఎంత బ్రైట్గా ఉందో, అసలు సూపర్ అంటే సూపర్ బ్రైట్గా ఉంది. బాగా నీట్గా కవర్ చేస్తుంది. మన కెమెరాలో నీట్గా జస్టిఫై మన కెమెరాలో ఈ లైటింగ్ జస్టిఫై చేస్తూ ఉండదు. ఇప్పుడు వచ్చేసి మన ఎల్లో లైట్ ఫాగ్ లైట్స్ అయితే ఆన్ చేద్దాం. చూడండి, చాలా అంటే చాలా బ్రైట్గా ఉన్నాయి. విజిబిలిటీ అయితే చాలా అంటే సూపర్గా ఉంది. అసలు ఎటువంటి భయం కూడా ఉండదు. మనం రెయిన్లో అయినా ఫాగ్లో అయినా పోయినా అస్సలు భయమే ఉండదు. చూడండి, ఇంకోసారి వైట్ లైట్ వేసాను. ఇది వైట్ లైట్స్, ఇది ఎల్లో లైట్. ఒక్కసారి మీకు ఫ్రంట్ లుక్ అయితే చూపించేస్తా. చూడండి ఒక్కసారి ఫ్రంట్ లుక్. అసలు బండి లుక్కే మారిపోయింది. ఎవరు ఇండికేటర్ ఆన్ గారు, చూడండి ఒక్కసారి లుక్ చూసుకోండి. బైక్ అసలు మారిపోయింది అసలు. ఇది ఎల్లో లైట్స్. ఇప్పుడు వైట్ లైట్ అందాలు. ఇది వైట్ లైట్. చూడండి ఎంత లాంగ్ పడుతుందో. అంత ముందరంతా బాగా కవర్ చేస్తుంది. విజిబిలిటీ అయితే చాలా బాగుంది. లుక్స్ ఎట్లా ఉన్నాయి కింద కామెంట్స్లో చెప్పండి. చూడండి ఒక్కసారి లుక్స్ చూసుకోండి. సో ఈ లైట్స్ ఎంత పడినాయి, ఎక్కడ కొన్నాయంటే, ఈ లైట్స్ వచ్చేసి నాకు 1400 రూపీస్ అయితే పడింది. హైదరాబాద్లో రామ్కోటిలో కొన్న శ్రీ గణేష్ ఏజెన్సీస్లో. ఇక దాని వాళ్ళకు ఇన్స్టాగ్రామ్లో పేజ్ కూడా ఉంది. వాళ్ళ పేజ్కి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో చేశాను. సో తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. చాలా వైడ్ వెరైటీ ఆఫ్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. వాళ్ళ ఏ బైక్ అయినా సరే, పెద్ద బైక్, చిన్న బైక్, స్కూటీ ఏమైనా సరే ప్రతి ఒక్క బైక్ వాళ్ళ దగ్గర యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. సో డూ చెక్అవుట్ దేర్ పేజ్. అండ్ సో దిస్ ఇస్ అవర్ ఫైనల్ లుక్ ఆఫ్ బైక్. సో బైక్ లుక్ మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నచ్చి ఉంటే తప్పకుండా ఒకసారి లైక్ ఇచ్చుకోండి మన వీడియోకి. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకొక వీడియో రాబోతుంది. ఒక రైడింగ్ గేర్ అయితే కొన్నాను. ఏం రైడింగ్ గేర్ కొన్నాను, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎందుకు కొన్నాను ఏంటనేది ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. సో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.